రాజమండ్రిలోని రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయంలో సర్వర్లు మొరాయించాయి. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారులతో తాకిడి పెరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆలస్యం కావడం జరుగుతుంది. దీంతో చూసినట్లయితే ఇక్కడికి వచ్చిన క్రయ విక్రయదారులందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ల కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఫిబ్రవరి 1వ తారీఖు నుండి భూముల విలువ పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్కు వచ్చిన వారితో ఇక్కడ అంతా కూడా కార్యాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అంటే ప్రతిరోజు కంటే ఈ రోజు అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరగవలసిన అవసరం ఉంది. అయితే ప్రతిరోజు కూడా ఈ సాయంత్రానికి చూసినట్లయితే 50 వరకు కూడా రిజిస్ట్రేషన్లు అయ్యేవి. అయితే ఈ రోజు చూస్తే కేవలం 15 మాత్రమే ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్లు కావడం జరిగింది. ఇక చూసినట్లయితే రిజిస్ట్రేషన్కి వచ్చిన వారి సంఖ్య చూసినట్లయితే 100 మంది పైగా ఇక్కడ ఉండడం కూడా జరుగుతున్నది. అయితే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10 నుండి కూడా 20% వరకు కూడా భూమి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ వాల్యూలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలోని దీంతో ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ మంది ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ అందరూ కూడా అంటే సర్వర్లు అయితే కూడా చూసినట్లయితే చాలా స్లోగా ఈ సర్వర్లు అయితే పనిచేయడం జరుగుతున్నది. దీంతో ఉదయం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండిపోతున్న పరిస్థితి, పడిగాపులు పడుతున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు మనం. దీంతో ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్లు అనేది చాలా ఆలస్యం కావడం జరుగుతున్నది. ఇక్కడ ప్రతిరోజు చూసినట్లయితే సోమవారం, బుధవారం, లక్షవారం అలాగే శనివారం సంబంధించి మొత్తం ఈ 4 రోజుల్లో చూస్తే ప్రతిరోజు కూడా 50 వరకు రిజిస్ట్రేషన్లు అవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజు అంటే ఎక్కువ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు 100 వరకు కూడా రిజిస్ట్రేషన్లు అవుతాయి అని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. ఇప్పటికే చాలా మంది ఇక్కడ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారు. అయితే ఇప్పటి వరకు కేవలం 15 మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం జరుగుతున్నది. ఇంకా మంగళవారం, శుక్రవారం రోజుల్లో చూసినట్టయితే కేవలం 10 నుండి 20, 30 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొత్తం ఫిబ్రవరి నుంచి కూడా పెరగనున్నాయి. అయితే దీనికోసం చూస్తే ఇక రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతాయనే ఉద్దేశంతో ముందుగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరుగుతుంది. దీంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క భూమి వాల్యూ ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నది, దాని భూమి అక్కడ ఏ ప్లేస్ని, స్థలాన్ని బట్టి కూడా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి పెరుగుతున్నాయి. 10% నుంచి 20% వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. అయితే అసలు వాస్తవానికి చూసినట్లయితే జనవరి 1వ తేదీ నుండే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగవలసి ఉన్నప్పటికీ కూడా అయితే కొన్ని కారణాల వల్ల దీన్ని వాయిదా వేటుకుంటూ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది పెంపు చేయడానికి అనేది అధికారులు చేరుతున్నారు. దీంతో ఇక్కడ సర్వర్లన్నీ కూడా అంటే ఏ విధంగా పనిచేస్తున్నాయనేది మనం చూడొచ్చు. అయితే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే క్రయ విక్రయాలు అంటే ఎవరైతే భూములు అమ్మాలి, కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా పడిగాపులు పరుస్తున్న పరిస్థితులు ఇక్కడ రాజమండ్రి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కనిపించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.